నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. రాబోయే ఖరీఫ్ సీజన్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ సూచించారు. ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో సురేంద్ర మోహన్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి యూరియా ఉత్పత్తి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు యూరియా ప్రధానంగా సరఫరాదారుగా ఉన్న ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ నుండి ఖరీఫ్ సీజన్లో ఎలాంటి ఆలస్యం లేకుండా ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. రైతులకు సమయానికి ఎరువులు అందడం అత్యంత ప్రాముఖ్యమని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్తో కలిసి ప్లాంటును కార్యదర్శి సందర్శించారు. యూరియా ఉత్పత్తి ప్రక్రియను ఫీల్డ్ స్థాయిలో పరిశీలించారు. ఉత్పత్తి సామర్థ్యం, యంత్రాల పనితీరు, నిల్వలు వంటి అంశాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్లాంట్ యూనిట్ హెడ్ జిందాల్, ప్రొటెక్షన్ హెడ్ సాహా, టెక్నికల్ సర్వీసెస్ హెచ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. అనురాగమయ కుటుంబంలో సేవా సంకల్పం విరాజిల్లింది. తన సతీమణి పుట్టినరోజున ఓ నిరుపేద కుటుంబానికి అపాన్నస్తం అందించాలనే ఆలోచన రావడం అభినందనీయమని పోతుల చంద్రపాల్, నీనా మార్గరెట్ దంపతులు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. సోమవారం స్థానిక చంద్రశేఖర్ నగర్కు చెందిన పోతుల నీనా మార్గరెట్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆమె భర్త సింగరేణి విశ్రాంత ఉద్యోగి, OC1 మాజీ EP ఆపరేటర్, కళాకారుడు, క్రీడాకారుడు చంద్రపాల్ కుటుంబ సభ్యులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గంగానగర్లో లారీ డ్రైవర్గా పనిచేసి నిరాశ్రయుడైన మమతగిరి సతీష్ కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని, నిత్యావసర సరుకులను, స్వీట్లను అందజేశారు. లారీ డ్రైవర్ సతీష్ గత 5 సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ భారంగా మారిన ఆ కుటుంబం గురించి తెలిసిన చంద్రపాల్ తన సతీమణి నీనా మార్గరెట్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి సతీష్ ఇంటికి వెళ్లి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. అలాగే ముత్తారం మండలం సీతంపేట సర్పంచ్గా ఎన్నికైన గంగానగర్ వాసి ఇండ్ల కృష్ణవేణిని ఆత్మీయంగా వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీనా మార్గరెట్తో పాటుగా చంద్రపాల్ కుటుంబ సభ్యులు జాన్ ఈవెన్, శాంతి నిరీక్షణలతో పాటుగా మ్యాజిక్ రాజా, హరి, అంజన్న, బోడో. Okay. గంగానగర్ అంబానీ ఆ కుటుంబంలో ఎప్పుడు మానవీయత వెలుగురుస్తుంటుంది. అపాన్నస్తం అందించాలి, చేయితనివ్వాలనేటువంటి ఆలోచన ఆ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. ఆ కుటుంబమే పోతుల కుటుంబం. మరి వాస్తవానికి ఆ ఇంటి యజమాని చంద్రపాల్ మా బావగారు. వాస్తవానికి ఆయన కూడా ఒక మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజం గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, సమాజంలో ఉండేటువంటి కష్టాల్లో నుంచి, నష్టాల్లో నుంచి
సమాజం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ కుటుంబాన్ని అట్లా తయారు చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది. అందులో భాగంగా మరి మా చంద్రపాల్ విజయానికి ముఖ్య కారణం కేవలం చంద్రపాలే కాదు, ఆ కుటుంబం అనేది ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉండడానికి, ఆ కుటుంబం మంచి పటిష్టంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారకురాలు మరి చంద్రపాల్ గారి సతీమణి, వారే మార్గరెట్ గారు. వారి పుట్టినరోజు ఈరోజు. మరి పుట్టినరోజు కేవలం తన కొడుకు, కోడలు, అలాగే బిడ్డ, అల్లుడు, మన్మలు వాళ్ళ మధ్య జరుపుకోకుండా మరి నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒక సహాయం చేయాలి, ఆ సహాయం అనేది ఇతరులకు స్ఫూర్తి కావాలి, సమాజంలో ఒక కుటుంబానికి ఓదార్పులు ఇస్తే నాకు ఒక మంచి ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే నాకు ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి ఒక మంచి సంకల్పం, మంచి ఆలోచన. సాధారణంగా ఇది ఎవరికి రాదు. ఏంటంటే ఈ బర్త్డే అనగానే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని పిలవడం, బంధువులను పిలవడం, మిత్రులను పిలవడం, వాళ్ళకి విధులు వినోదాలు ఇవ్వడం అనేది పరిపాటి. కానీ అట్లా కాకుండా మరి విధి వక్రించి ఆయన చాలా, నాకు తెలిసి అయితే చాలా మంచి యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి పర్వతగిరి సతీష్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. మరి ఆ యాక్టివ్గా ఉండేటువంటి సతీష్ విధి వక్రించి వ్యాధి అనేది సంక్రమించి నడవలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గిపోతున్నటువంటి కళాకారులు, సింగరేణి రిటైర్డ్ కార్మికుడైనటువంటి అన్నగారు పోతుల చంద్రపాల్ గారి సతీమణి నీనా మార్గరెట్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని లేవలేనటువంటి పరిస్థితులు, కుటుంబానికి పెద్ద దిక్కు, కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఒక దయనీయమైన పరిస్థితిని చూసి ఎంతో కొంత ఆ కుటుంబానికి చేయూతను అందించాలి. ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య చేసుకునే జల్సా కంటే ఒక అభాగ్యునికి, అంటే ఈ పదం వాడకూడదు కానీ ఆ పరిస్థితి చూస్తా అంటే అట్లా అనిపించేటటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో కొంత ఆర్థిక చేయూత ఎంతో కొంత తమకు తోచినంత చేయడం అనేది ఒక మంచి కార్యంగా నిర్వహించారు. అందుకని ఆ దంపతులను, ఆ కుటుంబాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది అంటే ఈ వార్త రూపంలో కూడా నిజానికి మీ ముందుకు రావడానికి మరొక కారణం, ప్రధాన కారణం మరొకటి ఉంది. దీని మూలంగా మరికొంతమంది అయినా కానీ, అంటే ఈ వ్యక్తి యొక్క పరిస్థితి తెలిసి ఎవరైనా దాతలు ముందుకొస్తే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని స్పందిస్తే ఈ కుటుంబానికి మరింత మేలు జరుగుతుందనేది నిజానికి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకని ఎవరైనా దాతలు స్పందించండి, ముందుకు రండి. ఈ సతీష్ని, అలాగే ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో చాలామంది ఉన్నారు. పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఆ కార్యక్రమాల్లో వారికి మీ వీలైన చేయూతను అందించండి. జరుపుకున్న మా అక్కకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు తన జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి ఒక నిరుపేదకు సాయం చేసి, అలాగే నన్ను గుర్తించి, నా గెలుపుడు గుర్తించి ఇక్కడికి వచ్చి నాకు సన్మానం జరిపించినందుకు గాంధీ సార్ గారికి, మా అక్కకి, మా పెద్దలకి, మా అమ్మకి, మా డాడీకి థ్యాంక్ యూ. మా మమ్మీ ఒక 60th బర్త్డే రోజు ఏదైనా చేద్దామా, ఏదైనా సెలబ్రేట్ చేసుకుందామా అని మేము ఒక 1 వీక్ నుంచి ఆలోచిస్తున్నాం. డాడీ వచ్చేసి చుట్టాలతో చేసుకోవడం, ఫ్రెండ్స్తో చేసుకోవడం, పిల్లలతో చేసుకోవడం కామన్. కానీ మనం మమ్మీ 60th బర్త్డే స్పెషల్గా మనం ఏమైనా డొనేషన్ ప్లాన్ చేద్దాము అంటే, చైల్డ్ ఆర్ఫనేజెస్ చూసాము, ఓల్డ్ ఏజ్ చూసాము, అవన్నీ చాలాసార్లు చేసాము. అట్లా కాదు అని చెప్పేసి సతీష్ గారి గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒకవేళ సిక్ అయ్యి ఇన్కమ్ లేకపోతే ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఫ్యామిలీది అన్నది అందరికీ తెలుసు. అది 2 ఆడపిల్లలతోని వాళ్ళ వైఫ్ ఎంత కష్టపడుతుంది అన్నది మనం ఇమాజిన్ చేసుకోగలము. సో ఇది బెస్ట్ ప్లాన్ ఏమో, మమ్మీకి ఒక మంచి గిఫ్ట్గా అవుద్ది, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు అవుద్ది అని చెప్పేసి ఒక చిన్న డొనేషన్ లాగా వచ్చి ఫ్యామిలీ అందరం వచ్చి ఇవ్వడం జరిగింది. అది ఒక బ్లెస్సింగ్గా మా మమ్మీకి ఇంకా బ్లెస్సింగ్స్ గాడ్ ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.